మదాసి కురవ కులస్తులకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు బేషరతుగా జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో మదాసి కురవలు కలెక్టరేట్ ముట్టడించారు. సుమారు 200 కోట్ల రూపాయలు వెచ్చించి కులగణన చేపట్టిన ప్రభుత్వం మదాసి కురవ కుల జనాభా బహిర్గతం చేయకూడదనే దురుద్దేశంతో కులాల వారీగా జనాభా లెక్కలు సైతం ప్రకటించలేదని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీ రిజర్వేషన్లు కులగణన ప్రకారం అని ద్వంద్వ వైఖరి కూడా కేవలం మదాసి కురువల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. మాదాసి కురువ, మాదారి కురువ కులము ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మా కులానికి తీవ్రని అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు, మేము గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మాదాసి కురువ కులస్తులని మమ్మల్ని గుర్తించి మాకు కులపత్రాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాలను గుర్తించి జాతీయ ఎస్సీ కమిషను మాకు కులపత్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క ఎస్సీ కమిషన్ ఆదేశాలని, సిఫార్సులని అమలు చేస్తూ మెమో నంబర్ 1268 ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చీఫ్ సెక్రటరీ గారు విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎవరికైతే గతంలో కురువ పేరు మీద తప్పుడు కుల పత్రాలు ఇచ్చి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చారో వాళ్ళందరికీ మాదాసి కురువ కుల పత్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్లని ఆదేశించడం జరిగింది. అదే కాక గత ప్రభుత్వం జీవో నంబర్ 19 కూడా విడుదల చేసి గద్వాల జిల్లాలో ముఖ్యంగా నా పేరు మీద, మా కుటుంబ సభ్యుల పేరు మీద కలెక్టర్ గారు మాకు అది అగెనెస్ట్ గా ఆర్డర్స్ ఇస్తే ప్రభుత్వం గద్వాల కలెక్టర్ ఆర్డర్ ని కొట్టివేస్తూ జీవో నంబర్ 19 విడుదల చేయడం జరిగింది. ఆ ఆర్డర్ ని అమలు చేయమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లను అమలు చేయమని ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టు కూడా WP నంబర్ 35-188/2023 ని కూడా ఆదేశాలను కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, హైకోర్టు నుంచి కావచ్చు అనేక జడ్జిమెంట్లు ఉన్నప్పటి మాదాసి కురువులకు కుల పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నించడం కోసం ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ రకమైనటువంటి ప్రదర్శన జరుగుతా ఉంది. అందులో భాగంగా ఈ రోజు మేము నాగర్ కర్నూలు కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇద్దామని చెప్పేసి, మా యొక్క సమస్యని తెలియజేద్దామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదాసి కురువులకు కుల పత్రాలు ఇచ్చే విధంగా కలెక్టర్ గారు తగిన నిర్ణయాలు, ఆదేశాలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.